అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే తేదీన సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మరి అదే డిబేట్లో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు గారు ఆ యొక్క సాక్షి డిబేట్లో ఈ రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఈ యొక్క మహిళలు వ్యభిచార కూపంలోకి ఎక్కువగా ఉన్నారు. మరి గతంలో కంటే కూడా ఈ రాష్ట్రంలో వ్యభిచారుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. మరి దీనికి సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా అని చెప్పి డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది. కృష్ణరాజు గారు ఆ సాక్షి డిబేటే కాకుండా ఇంకా కొన్ని ఛానళ్ళకు TV9లోను మిగతా ఛానళ్ళకు సంబంధించి కూడా ఆయన ఎక్కడైనా డిబేట్లు ఏర్పాటు చేస్తే ఆ యొక్క ఛానల్స్ సంబంధించిన ఆహ్వానం మేరకు ప్రతి ఛానల్కి కూడా ఆ యొక్క జర్నలిస్ట్ కృష్ణరాజు గారు హాజరవుతూ ఉంటారు. అందులో భాగంగానే సాక్షి డిబేట్ కూడా ఆయన మొన్న 6వ తేదీన హాజరు కావడం జరిగింది. మరి అందులో అమరావతికి సంబంధించిన మహిళలు ఎక్కువగా వ్యభిచారం వృత్తిలో ఉన్నారని చెప్పి ఏదో కొద్దిగా మాట్లాడినారనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఖండించడం జరిగింది. మన మహిళల గురించి మాట్లాడకూడదు, మన యొక్క సాక్షి ఛానల్లో అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని చెప్పి కూడా ఆయన సీరియస్గానే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మందలించినప్పటికీ ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని దాదాపు 30-40 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్టు, మరి గతంలో చాలా వరకు న్యూస్ ఛానల్లోనూ అదేవిధంగా ప్రింట్ మీడియాలోనూ కూడా అనుభవం ఉన్న వ్యక్తి. అటువంటి సీనియర్ జర్నలిస్టు మరి 70 సంవత్సరాల వృద్ధుడిని ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈరోజు కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల మీద, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి IAS అధికారుల మీద, IPS అధికారుల మీద కూడా కేసులు పెట్టి భయపెట్టాలని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ మహిళలకు సంబంధించి కానీ మొన్న డిబేట్లో కూడా కేవలం కృష్ణరాజు గారు మాత్రమే తప్పు అని చెప్పి కూడా సాక్షి ఛానల్ అయితేనేమి, సాక్షి మీడియా అయితేనేమి కూడా ఖండించిన విషయం అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా గతంలో ఈరోజు ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒకటే కాదు, రాబో కాలంలో, ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రభుత్వమే నడవదు, మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఈరోజు ఎందుకంటే ఏదైనా గతంలో చూసాం, ఏదైనా జర్నలిస్టుకు అన్యాయం జరిగితే వారి యొక్క సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమై అందరూ ఒకటిగా ఉండి ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, ఏదైనా ఈ యొక్క జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు కానీ అన్ని ఛానళ్ళకు సంబంధించిన మీడియా కానీ, మరి ప్రింట్ మీడియా కూడా, మరి అన్ని పత్రికలకు సంబంధించిన వారు కానీ అందరూ ఒకటిగా ఉండి ఏది న్యాయం అయితే ఆ న్యాయం వైపు పోరాటం చేసేవాళ్ళు.
కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మీడియా సంస్థలు కూడా ఒక పార్టీకి కుమ్ము కాస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, కొన్ని పత్రికలు అయితేనేమి, మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మరి 24 గంటలు కూడా ఆ పార్టీ గురించి మరి అదేవిధంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ గురించి విమర్శించడం. ఈరోజు ఏ చిన్నది కార్యక్రమం జరిగినా కూడా, ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని వైఎస్ఆర్ పార్టీకి ఆపాదించి మరి దీన్ని చిలువలు పలువలుగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మీరు ప్రజల కోసం ఏదన్నా ప్రజల యొక్క సమస్యల గురించి మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, పేపర్లో కానీ చూపాలి తప్ప ఈరోజు ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ ఛానళ్ళకు కానీ, ఈ పత్రికలకు కానీ కనపడలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి మీరు మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని ఈరోజు అరెస్ట్ చేసినటువంటి శ్రీనివాసరావు గారిని వదిలిపెట్టాలి. అదేవిధంగా కృష్ణరాజు గారు, ఎందుకంటే ఇప్పటికే ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క క్షమాపణ కూడా చెప్పినారు కాబట్టి ఈ కేసుని ఇంతటితో వదిలేసి మరి మున్ముందు కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, ఎందుకంటే ఈరోజు సాక్షి ఛానల్ మీద, సాక్షి పేపర్ మీద ఈరోజు ఈ యొక్క మహిళలను ఉసిగొల్పి ఆ ఛానల్ మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి రాబో కాలంలో మళ్ళీ ఇదే పత్రికలు ఉండాలి, ఇదే ఛానళ్ళు ఉంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు మరి ఈ ఛానళ్ళ పరిస్థితి ఏమి, ఈ పత్రికల పరిస్థితి ఏమో మరి ఈ యొక్క యాజమాన్యాలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా మొన్న 6వ తేదీ జరిగినటువంటి ఈ యొక్క డిబేట్లో జరిగినటువంటి ఈ యొక్క మహిళల మీద ఏదైతే చర్చ జరిగిందో ఆ డిబేట్లో ఆ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు కూడా మా పార్టీ కూడా ఖండిస్తామంది. మా యొక్క సాక్షి ఛానల్కు సంబంధించి కూడా మరి గతంలోనే ఖండించడం జరిగింది. కాబట్టి ఈ కేసును ఇంతటితో మరి దర్యాప్తు పూర్తి చేసి మరి ఎటువంటి చర్యలు లేకుండా క్షమాపణ చెప్పినారు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయాలని చెప్పి మేము కోరుతాం.